ఉదయకాల సమయంలో ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ఉదయకాల సమయంలో అపవాది యొక్క తంత్రాలు ఎఫెసీయులకు రాసిన పుస్తకం 6వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పుస్తకము 6వ అధ్యాయము వచనము 10. అందరూ చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది, జాగ్రత్తగా వినండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. ఎవరి తంత్రాలు? అపవాది యొక్క తంత్రాలు ఎదిరించడానికి, అపవాది యొక్క తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన ఒక మాటను ఈ ఉదయకాల సమయంలో నేను మీతో పంచుకుంటున్నాను. ఎందుకు అంటే అందరూ జీవితంలో వాటమి చూసిన వారే, అందరూ జీవితంలో నష్టం చూసిన వారే, అనేక మంది భక్తులు సైతము ఈ విషయములలో దైవికంగాను లోకపరంగా కూడా పడిపోయిన వారే. కారణం ఏంటంటే అపవాది యొక్క తంత్రములను ఎరగలేని స్థితిని బట్టి, అపవాది ఎంతటి జ్ఞానో, అపవాది యొక్క ఉద్దేశాలు ఎలాగుంటాయో, అపవాది యొక్క ఆలోచనలు ఎలాగుంటాయో, అపవాది ప్రజలను ఎలాగ మభ్య పెడతాడో, అపవాది దేవునికి ప్రజలను ఎలా దూరం చేస్తాడో, అపవాది దేవునికి రావలసిన దానిని ఎలా అడ్డుకుంటాడో ఉదయకాల సమయంలో నేర్చుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతులు ఇచ్చిన స్తోత్రం చెప్పండి. ఎక్కడే ఉంటే స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉన్నారా? మధ్యలో వెళ్తుంటారు బయటికి. అంటే ఇలాగ వెళ్ళడం కాదు, మనసులో వెళ్తుంటారు. మనసు ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. ఏదో మర్చిపోవచ్చో, ఏదో విడిచిపోవచ్చో, ఏదో సడన్ గా గుర్తొస్తుంది, అక్కడికి వెళ్ళిపోతుంటుంటారు. మళ్ళీ హల్లెలూయా అనగానే మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఎక్కడే కాదు, ప్రతి చర్చిలో ఉన్న సమస్య. దేవుని ప్రియులారా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఉదయకాల సమయంలో అపవాది యొక్క తంత్రములను ఎరిగేవారము కావాలి. అపవాది అనగా నీ శత్రువు యొక్క తంత్రాలు ఎరిగేవారు మీరు కావాలి. నిన్ను కృంగదీస్తున్నటువంటి సైతాను యొక్క ఉద్దేశాలు మీరు ఎరిగేవారు కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చాలా మందికి దేవుడి కొరకు కొంత అవగాహన ఉంటుంది, కానీ సాతాను గాడి కొరకు అవగాహన ఉండదు. మీరు అనుకుంటారు మేము భక్తులమండి, మేము పరిశుద్ధులమండి, మేము నీతిమంతులమండి, మాకు ప్రార్థన వచ్చండి, మేము దేవుని కొరకు తెలుసు అనుకుంటాం. కానీ అపవాది కొరకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేంటి పాస్టర్ గారు యేసుబాబు కొరకు చెప్తారంటే దెయ్యం కోసం చెప్పడానికి ఈరోజు కూర్చోబెట్టారా అనుకుంటున్నారు మీరు. మీ శత్రువు ఎవడో మీకు తెలిస్తే వాడికి యుద్ధం ఎలాగ చేయాలో తెలుసుకోవచ్చు. మీ శత్రువు బలము తెలిస్తే మీరు వాడిని జయించడం తెలుస్తుంది. ఈరోజు ప్రపంచమంతా కూడా చిన్న దేశమైన, 1 కోటి మంది జనాభా కూడా దాటలేని చిన్న దేశమైన ఇజ్రాయెల్ దేశానికి భయపడుతున్నాయి చాలా దేశాలు. కారణం ఏంటంటే వారి దగ్గర ఉన్న జ్ఞానం ఒకటైతే వారి దగ్గర గూఢచారి వ్యవస్థ అనగా వారి శత్రువుల యొక్క కలయిక లేదా శత్రువుల యొక్క కదలికలను నిత్యము పసిగడుతూ వారిని వారు కాపాడుకుంటూ ఉన్నారు. వింటున్నారా? ఇశ్రాయేలు దేశంలో ఒక టీం ఉంది. ఆ టీం పేరు మొసాద్. వీరు గూఢచారి వ్యవస్థ. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచ నలుమూలల, ప్రపంచంలో ప్రతి దేశంలో వీరున్నారు. అతి ముఖ్యంగా వారికి ఎవరైతే విరోధులై ఉన్నారో, విరుద్ధంగా ఉన్నారో, వారి దేశంలో వీరి యొక్క సంఖ్య, గూఢచారుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. కారణం ఏంటంటే శత్రువు యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గ్రహించి, ఎప్పటికప్పుడు తెలుసుకొని వారి దేశానికి చేరదీసి వారి నుంచి అనగా శత్రువు నుంచి తాము కాపాడుకోవడానికి ఆ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నిరంతరము కష్టపడుతుంది. నీ శత్రువు ఏటో నీకు తెలియాలి.
అపవాది తంత్రములు తెలుసుకునేవారిగా ఉండాలి. జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేయటం ఒక ఎత్తు, వాక్యం చదవడం ఒక ఎత్తు, మందిరానికి రావడం ఒక ఎత్తు, ఆరాధించడం ఒక ఎత్తు, దేవునిని నమ్ముకోవడం ఒక ఎత్తు అయితే, దేవునికి దూరము చేస్తున్న సాతాను యొక్క తంత్రములను మనము ఎరిగేవారము కావాలా. దేవుని స్తోత్రం. అందరు ఇక్కడే ఉన్నారా? సాతాను యొక్క తంత్రములు అనగా దేవుని దగ్గర నుంచి, వినండి జాగ్రత్తగా, దేవుని దగ్గర నుంచి నీ దగ్గరికి వస్తున్న ఆశీర్వాదాన్ని, నీ మీదకి వస్తున్నటువంటి దీవెనను, ఆశీర్వాదాన్ని ఆపుతూ నీ జీవితాన్ని పతనవస్థకు తీసుకెళ్తున్న నీ శత్రువు ఎవరో, నీ శత్రువు యొక్క కదలికలు ఏటో నీకు తెలిసి ఉండాలి. అపవాది తంత్రములను ఎరిగిన వారై ఉండాలి. ఎందుకు ఆ మాట రాశాడు? అపవాది తంత్రములను ఎదిరించుటకును. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం 2వ అధ్యాయము 11వ వచనం. 160వ పేజీ. కొరింథీయులకు రాసిన పుస్తకం 2వ పుస్తకం 2వ అధ్యాయము 11వ వచనం. జాగ్రత్తగా వినండి. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. హలో, సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము లేదా ఎరుగని వారము కాము. సాతాను తంత్రాలు, హల్లెలూయా. సాతాను ఎలాగ నిన్ను కన్ఫ్యూజ్ చేస్తుందో జాగ్రత్తగా వినండి. దెయ్యము నిన్ను ఎలాగా దేవుడికి దూరం చేస్తుంది, వింటున్నారా? దేవుని సన్నిధికి నిన్ను ఎలాగ దూరం చేస్తుంది, దేవుని దగ్గర నిన్ను ఎలాగ ఆశీర్వదించబడకుండా చేస్తుంది, దేవునిలో ఎలాగ ఎదగకుండా చేస్తుంది, దేవుని దగ్గరికి చేరువ అవ్వకుండా ఎలాగ చేస్తుంది, ప్రార్థన చేయకుండా ఎలాగ చేస్తుంది, విశ్వాసములో నిలబడకుండా ఎలాగ చేస్తుంది, వాక్యము చదవకుండా నిన్ను ఏమి మభ్య పెడుతుంది. ఇవన్నీ విషయాలు ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సి, తెలుసుకోవాల్సిన దానవై ఉన్నావు. హల్లెలూయా. సాతానుగాడు ఎప్పుడు వాడి పని ఏంటంటే, అపవాది తన తంత్రగొడ్డితనము ఉద్దేశం ఏంటంటే, ఎల్లప్పుడూ దేవునికి విరుద్ధముగా మాట్లాడుతూ, దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూ, దేవుని ప్రజలకు విరుద్ధంగా మాట్లాడుతూ, దేవుని ప్రజల మీదకి రావాల్సిన దీవెన ఆశీర్వాదాన్ని ఆపు చేస్తూ నిరంతరము వాడి పని వాడు చేస్తూ ఉన్నాడు. చాలా మందికి తెలియనటువంటి సంగతిగా ఉండిపోయింది యొక్క సంగతి. ఎప్పుడు మందిరాలలో లేదా టీవీలో లేదా సెల్ ఫోన్లో, యూట్యూబ్లో ఎల్లప్పుడూ ఆశీర్వదించబడుదువు, నువ్వు దీవించబడుదువు, నీవు ఎల్లప్పుడూ మేలు పొందుదువు, అన్ని ఆశీర్వాద మెసేజ్లే, అన్ని బైబుల్ అన్ని ఆశీర్వాదాలే ఉన్నాయి, ఇంకేం లేవు కదా. బైబిల్ అంత ఆశీర్వాదాలు, ఇంకేం లేవు. మీరు మా కొట్లోకి రండి, ఇక్కడ బియ్యం ఫ్రీ అన్నట్టుగా, మా కిరాణా షాపులో కొనండి, బియ్యం కొంటే పంచదార ఫ్రీ అన్నట్టుగా మీరందరూ వచ్చేయండి, ఆశీర్వాదం వచ్చేది ఇక్కడికి. ఏంటి, ఎప్పుడు రాదండి అది అలాగా. హలో, పెద్ద సంఘంలోకి వెళ్ళి నువ్వు కూర్చుంటే ఆశీర్వాదం రాదు, చిన్న సంఘంలో కూర్చుంటే ఆశీర్వాదం రాదు అనే సంగతి కూడా లేదు. అక్కడ వస్తుంది, ఇక్కడ రాదని కాదండి. చాలా తప్పు బోధిస్తున్నారు సేవకులు, తప్పు మెసేజ్ని విశ్వాస హృదయాల్లోకి చొప్పిస్తున్నారు, నెట్టుతా ఉన్నారు, తప్పుడు మెసేజ్లు నెట్టుతా ఉన్నారు పెద్ద పెద్ద దైవ సేవకులు. నువ్వు పెద్ద పెద్ద సేవకుడివి ఇక్కడేమో, కానీ పరలోకములో మాత్రము నువ్వు పెద్ద సేవకుడివి కాలేవు. కారణం ఏంటంటే నీ వాక్యాన్ని నీకు అనుకూలంగా బోధిస్తున్నావు. దురద చెవులు గలవారు తమకు స్వకీయమైన సేవకులను తమ కొరకు పోగు చేసుకుంటూ కల్పనా కథల వైపు, మితము లేని వంశావళుల వైపు, దుర్బోధల వైపు తిరిగే కాలం వస్తున్నదని అనాది నుంచి, అనగా 2000 సంవత్సరాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఘోషిస్తూనే వస్తా ఉన్నాడు. కల్పనా కథల వైపు తిరిగే కాలము, దురద చెవులు గలవారే సుఖయ దురాశలకు లోబడుతూ బోధిస్తున్న బోధకులను తమ కొరకు పోగు చేసుకునే దుర్జనులు వస్తారు అని ఆది నుంచి మాట్లాడుతుంది వాక్యం. కనుక పెద్ద సంఘంలోకి వెళ్ళాము కాదండి.
నువ్వెక్కడున్నా యేసు నామములో ప్రార్థిస్తావు, ఎక్కడున్నా నీవు మోకరిస్తావు, ఎక్కడున్నా నీవు విశ్వాసంతో ప్రార్థన చేసి నమ్మకంగా దేవుని వాక్యములో సాగితే ఆ వాక్యము నిన్ను ఆశీర్వాద పంచులకు తీసుకెళ్తుంది. అంతే తప్ప అల్లదని తప్పుడు బోధ బోధించిన వాళ్ళు తప్పుడు బోధిస్తున్నారు, వింటున్న వాళ్ళు కాదు, బోధించిన వాళ్ళే తప్పు బోధిస్తా ఉన్నారు. జాగ్రత్త. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం. దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకోనండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. చాలు. రాత్రింపగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. జాగ్రత్తగా వినండి. రాత్రింపగళ్ళు ఎప్పుడండి? హలో, రాత్రింపగళ్ళు మన సహోదరుల మీద నింద మోపుతూ నేరము మోపుచున్న అపవాది. అపవాది యొక్క ఉద్దేశము, అపవాది లేదా సాతాను యొక్క పని ఏంటంటే నిత్యము నింద మోపుతూ, సహోదరుల మీద నింద మోపుచున్న వారులారా జాగ్రత్తగా వినండి. మీరు ఎదుట సహోదరి మీద, ఎదుటి సహోదరుడి మీద నింద మోపుతున్నావంటే నీలో పరిశుద్ధాత్ముడు పని చేయట్లేదు. అపవాది యొక్క బిడ్డగా నీవు లోకములో చలామణి అవుతున్నావు. నీవు నింద మోపే వారులు ఉన్నావు. జాగ్రత్తగా వినండి. మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది, సహోదరుల మీద నేరము మోపుతున్నటువంటి అపవాది. జాగ్రత్త వింటున్నారా? మనందరి మీద నేరము మోపబడతా ఉన్నది. అయితే ఈ భూమండలం మీద తోటి సహోదరి మీద, తోటి సహోదరుడి మీద నింద మోపుతున్న అపవాది సంతానమా, జాగ్రత్తగా వినండి. మీరు అపవాది తంత్రములను ఎరిగేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మిమ్మలను అపవాది వాడుకుంటా ఉన్నాడు. సాతాను వాడుకుంటుంది. సంఘములో చేరి, సంఘములో గలిబిలి చేసి, సంఘములో దేవునికి తన ప్రజలకి మధ్యలో పనిచేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. అపవాది ఎప్పుడు కూడా నేరము మోపువాడై ఉన్నాడు. ఫస్ట్ విషయం, నేరం మోపుతూనే ఉంటాడు నీ మీద. రెండవ ఒక విషయము, దేవుని దగ్గరికి వస్తున్న దానిని, దేవుని దగ్గరికి వస్తున్నటువంటి దానిని ఆపు చేయటం అనేది అపవాది యొక్క పని అయి ఉన్నది. దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళాలనుకున్నారు. అననీయ చెప్పారు. జాగ్రత్తగా వినండి. అననీయ చెప్పారు అనబడిన వారు ఇద్దరు ఉన్నారు అపోస్తుల కార్యాలలో, భార్యాభర్తలు. ఇద్దరు ఏం చేశారంటే పొలం అమ్మారు. పొలం అమ్మి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఏమన్నారంటే, అమ్మా నీవు పొలం ఎంతకమ్మావని చెప్పంటే ఇంతకని చెప్పు. ఒక రేట్ పెట్టుకున్నారు, ఒక ఫిగర్ పెట్టుకున్నారు. నాకు 5,000కే నేను అమ్మానండి అని చెప్పు. నువ్వు ఇంతే చెప్పు, నేను ఎంతే చెప్తాను. వీళ్ళిద్దరు కలిసి దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. ఆ దినాలు సువార్త బలముగా జరుగుతున్న దినాలు. ఆ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు భూమండలం మీద బలముగా సంచరిస్తున్న దినాలు. సువార్త వలన అనేక కుటుంబాలు రక్షించబడతా ఉన్నాయి. బలమైన దినాలు అవి. ఆ దినాలలో వీరిద్దరు కలిసి పొలం అమ్మిన ధనాన్ని తీసుకుని వెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అపోస్తుల పాదాలరా పెట్టారు. పెట్టి అంటా ఉన్నారు, అయ్యా మేము ఇంతకే అంటే అప్పుడు అన్నాడు దైవజనుడు, ఎంతకు అమ్మారు అని భార్యకు తెలియకుండా భర్తని, భర్తకు తెలియకుండా భార్యని అడిగాడు. అడిగితే ఇతను ఒక ఫిగర్ చెప్పాడు, ఆమె ఒక ఫిగరు చెప్పింది. ప్రియులారా, చెప్పిన తరువాత ఆ మాట నోట ఉండగానే భర్త ముందు చనిపోయినాడు. తర్వాత తెలియక భార్య వచ్చింది, అది కూడా అబద్ధమే చెప్పింది. అక్కడ ఆమె కూడా చనిపోయింది. జాగ్రత్తగా వినండి. వాళ్ళు ఇవ్వలేదు అని నేను చెప్పట్లా. హలో, వింటున్నారా? ఇవ్వలేని వారులారా మీరు ఇవ్వండి అని చెప్పట్లే.
అపవాది మిమ్మల్ని ఎలాగ మోసపరుస్తుందో వాక్యాన్ని చూపిస్తా ఉన్నాను. మనము దేవుని దగ్గరికి తీసుకుని వస్తున్న దానిని వింటున్నారా? దేవుని దగ్గరికి తీసుకుని వస్తున్నటువంటి అర్పణను దేవుని దగ్గరికి వెళ్ళకుండగా, దేవుని సందికి రాకుండగా అపవాది తంత్రగొట్టోడు, అడి పేరేం పేరు? అపవాది తంత్రగొట్టోడు, మోసగాడు, భ్రమపరచువాడు, నిన్ను ఇబ్బంది పెట్టేవాడు. నీ మనస్సును చెరిపి ఏం చేస్తాడంటే, అంతొట్టుకెళ్ళవకో, కొంచెం తగ్గించవచ్చు కదా అంటాడు. ఇంటి దగ్గర ఇంట్లో అనుకుంటావు 10,000 ఇద్దామని, బండి తీస్తావు, బండి మీద వస్తూ ఉంటావు, 10,000 కట్ట జోబిలో ఉంటుంది. 10,000 కట్ట జోబిలో ఉంటుంది. మందిరం దగ్గరకు వచ్చినప్పటికి 10,000 కాస్త ఒక 0 గాలికి ఎగిరిపోతుంది, 1000 అయిపోతుంది. ఎన్నో ఆలోచనలు, అది ఇంట్లో గుర్తొస్తుంది, ఇది ఇంట్లో గుర్తొస్తుంది, అది గుర్తు, అది చేసి ఇది చేసి మొత్తానికి నువ్వు ఇవ్వాలనుకున్న దానిని దేవునికి ఇవ్వకుండగా మధ్యలో సాతాన్ని గలిబిలి చేసి మిస్గైడ్ చేసి నిన్నేం చేస్తుందంటే దేవునికి ఇవ్వాల్సిన దానిని ఇవ్వకుండగా చేస్తుంది. ఎంతమంది మనసులో ఇది పని చేయలేదు చెప్పండి? ఇది పని చేయలేదు అనండి ఒక్కరు ఉండరు. మీ అందరి మనస్సులో ఇది పని చేసింది. మీరందరి హృదయాలు ఇది కార్యము జరుగుతూనే ఉంది. మీ అందరి హృదయాలలో ఇది స్థిరమైన కార్యము సాతాను చేస్తూనే ఉంది. దేవునికి చెందవలసినది చెందకుండగా మీ అందరి మనస్సులను గలిబిలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నేను కాదండి అని ఇక్కడ రండి, నేనే సాక్ష్యం చెప్తాను. నేను అలాగ అవ్వలేదండి, నేను అలాగ కన్ఫ్యూజ్ అవ్వలేదండి. నేను దేవునికి నిక్కచ్చిగా ఏదైతే ఇయ్యాలనుకున్నానో ఆ నిక్కచ్చిగా ఇచ్చిందాన్ని ఇచ్చాను. రండి చూద్దాం, రండి చూద్దాం. మీరు ఇయ్యాలనుకున్నారు, అది కరెక్టే. ఇయ్యాలనుకున్నారు, చేయాలని అన్ని కరెక్టే. కానీ సరి అయిన టైంకి దేవుని దగ్గరకు వచ్చినప్పటికీ దాని మొత్తాన్ని తీసుకుని వచ్చి నువ్వు దేవుని పాద పెట్టలేకపోతున్నావు. కారణం ఏంటంటే సాతాను నీ మనసులో పనిచేస్తూ నిన్ను ఇబ్బంది పరుస్తూ, నీ సమస్యను చూపిస్తూ, నీ కుటుంబాన్ని చూపిస్తూ, నీ కష్టాన్ని చూపిస్తూ నిన్ను దేవుని దగ్గరికి రావలసిన ఆ సంపూర్ణమైన దానిని తీసుకొని రానికుండగా మధ్యలో నీ ద్వారా నీ సొమ్ముని, వింటున్నారా, నీ ద్వారా నీ సొమ్ముని నీ చేత దొంగతనం చేయిస్తున్నాడు సాతానుగాడు. ఎంత తెలివైనడో చూడండి. నీదే, నువ్వివ్వాల్సిందే. నీ ద్వారే దొంగతనం చేయిస్తున్నాడు సాతానుగాడు. ఈ దుర్దినాలలో సాతాను ప్రభావము మందిరాలలో బలంగా పనిచేస్తూ ఉంది. క్రైస్తవ కుటుంబాల్లో బలముగా పనిచేస్తూ ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళవలసింది వెళ్ళకుండా మధ్యలో ఆపు చేస్తూ వాడి క్రియలను వాడు జరిగిస్తూ ఉన్నాడు. గ్రహించవలసిన బాధ్యత భక్తి కలిగిన ప్రతి క్రైస్తవుడిది, భక్తి కలిగిన ప్రతి క్రైస్తవురాలది. కొద్ది కాల సమయంలో నువ్వు గ్రహించే ఆ స్పిరిట్ దేవునికి ఇవ్వాలా, ఆ గ్రహించే ఆ వివేచన మనస్సు దేవునికి ఇవ్వాలా. దేవా ఇది నీకు ఇస్తే కదా నేను అక్కడి నుంచి సరి అయిన సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని చూడగలను. 2 విధాలుగా గేమ్ ఆడుతూ ఉన్నాడు సాతానుగాడు. 2 విధాలుగా దీన్ని డబల్ గేమ్ అంటారు. డబల్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. నీ మనసుని గలిబిలి చేసి నువ్వు తీసుకొని రావాల్సిందని ఆపు చేసి దేవునికి చెందవలసింది చెందకుండగాను, దేవునికి చెందవలసినది దేవునికి చెందకుండగాను, నీకు రావలసిన ఆశీర్వాదము నీకు రాకుండగాను, నీకు నీ దేవునికి మధ్యలో తంత్రగొట్టుడైన అపవాదిగాడు కార్యము చేస్తున్నాడు. వివేచన గలవారు గ్రహించుదురు, చెవులు గలవాడు ఈ మాటలు గ్రహించుదురుగాక. బీ కేర్ఫుల్. ఆడు తెల్లని బట్టలేసుకొని వెలుగుదూత వేషం వలె రాడు. అలాగని నల్లని బట్టలేసుకొని సాతాను రూపంలో కూడా వాడు రాడు. వాడు ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు, నీ పక్కన ఉంటాడు. నిన్ను నిరంతరము తప్పుతోవలో నడిపిస్తూనే ఉంటాడు. నిరంతరము నిన్ను రాంగ్ గైడ్ చేస్తూనే ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావు సరి అయిన రీతిలో నన్ను అనుకుంటున్నావు, కాదు. వాక్యమును పక్కన పెట్టుకొని వాక్యమును జ్ఞాపకం చేసుకొని వాక్యములో ఎంతవరకు నేను నిల్చున్నానో, వాక్యం ఎంతవరకు నేను చేస్తున్నానో, వాక్యమును బట్టి దేవుడు నా జీవితంలో ఏమి చేయబోతున్నాడు అని గ్రహిస్తే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. మోషే ఫరో ఎదుట నిలబడ్డాడు.
మోషే వెళ్ళి ఫరో ఎదుట నిలబడ్డాడు. మోషే అంటున్నాడు, లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను వెళ్ళని అన్నాడు. చాలా దినాలు యుద్ధం జరిగింది, వాగ్యుద్ధం జరిగింది, మాటల యుద్ధం జరిగింది, క్రియల యుద్ధం జరిగింది మోషేకి ఫరోకి. చివరికి పురుషులు వెళ్ళండి ప్రార్థన చేయడానికి అన్నాడు. మీ దేవుని ఆరాధించుకోవడానికి మీలో పురుషులు మాత్రం వెళ్ళండి అన్నాడు. తర్వాత మళ్ళీ మోషే యుద్ధం ఆడతాడు, మళ్ళీ మోషే గొడవ ఆడతాడు. మా యొక్క పురుషులే కాదు, మా స్త్రీలు మా పిల్లలు కలిసి వెళ్తాం. సరే 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 మీరు మీ భార్య వెళ్ళండి, పిల్లలు వద్దు, ముసలి వద్దు అన్నాడు. అలా కాదు, మేము మా భార్యలు మా పిల్లలు మా ఇంట్లో సమస్తం వెళ్ళాలన్నాడు. సరే 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 అనుకుని తర్వాత సరే వెళ్ళని అన్నాడు. సరే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీ భార్య వెళ్ళండి, పిల్లలు వెళ్ళండి, కానీ మీతో పాటు గొర్రెలు మేకలను తీసుకొని వెళ్ళకండి అన్నాడు. ఏమన్నాడు? మీరు వెళ్ళండి, మీ భార్యలు మీ పిల్లలు వెళ్ళండి, కానీ గొర్రెలు మేకలు పశువులు ఏవి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళకూడదు అన్నాడు. మోషే అన్నాడు, అయ్యా అవన్నీ తీసుకెళ్ళకపోతే మా దేవునికి మేము ఏమి అర్పణివ్వాలి? మా దేవునికి మేమేమి ఇవ్వాలి? మా దేవునికి మేము ఏమి ఇచ్చాని ఆరాధించాలి అని ప్రశ్న వేసి అన్నాడు, ఇగో ఫరో, ఈ దేశములో చిన్న డెక్క కూడా విడిచిపెట్టము. మేము మా గొర్రెలు మా మేకలు మా పశువులు సమస్తము తీసుకొని వెళ్తాము. మా మేకల ద్వారా గొర్రెల ద్వారా మా దేవునికి శ్రేష్టమైన అర్పణ అర్పిస్తామన్నాడు. దేవుని స్తోత్రం. ఫరో రిప్రజెంట్స్ డెవిల్. ఫరో అపవాదికి ముంగుర్తుగా, అపవాది యొక్క ప్రధాన వ్యక్తిగా భూమి మీద పనిచేస్తాడు. దేవుని బిడ్డలు పక్షముగా మోషే నిలబడ్డాడు. జాగ్రత్త, ఎప్పుడు కూడా అపవాది ఏం చేస్తాడంటే ఫస్ట్ వెళ్ళనీయలేదు. చూడండి, మీరు వచ్చారు, పిల్లలు రానివ్వడు, మీ భర్తల్నే రానివ్వడు, మీ ఇంట్లో ముసలివారిని మందిరానికి రానివ్వడు, మీ ఇంట్లో పిల్లల్ని మందిరానికి రానివ్వడు, మీ యవనస్తుల్ని మందిరానికి రానివ్వడు. నువ్వు గ్రహించకపోతే బోర్ల పడతావు, జాగ్రత్త. నువ్వు గ్రహించకపోతే పిల్లలు నరకంలో ఉంటారు, జాగ్రత్త. నువ్వు గ్రహించకపోతే భర్తలు పిల్లలు కుటుంబస్తులు నరకంలో ఉంటారు, జాగ్రత్త. నిన్ను గ్రహించే స్థితి లేకుండా నిన్ను మబ్బి పెట్టి మాయ చేసి మస్క చేస్తున్నాడు, జాగ్రత్త. ఇవి సాతానుగాడు బలముగా పనిచేస్తున్న రోజుల్లో ఉన్న మనము, మన కుటుంబము. యెహోషువ అంటాడు, నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తాం. నేను నా కుటుంబాలతో మందిరానికి రానిడాడు అనుకుంటావు. మా మావాడు ఏదో పని మీద వెళ్ళాడండి, మా బాబుకి బాలేదండి, మా పిల్లోడికి కడుపు నొప్పి అండి, ఇదేది కాదు. చూడండి, సోమవారం మాత్రం బాగానే ఉంటారు, ఆదివారం అంతా రోగంతో ఉంటారు, మిగతా రోజు మాత్రం హీరోలా గాలికి దోబరాగా తిరుగుతూ ఉంటారు. ఆదివారం స్థలికి బాగోదు, మిగతా రోజులు బాగానే ఉంటారు, నా కంటికే కనబడతా ఉంటారు వీళ్ళందరూ. అర్థమవుతుంది నేను చెప్తున్నాను. మీరు వచ్చారు, రానియండి, కానీ మీ కుటుంబంలో ఎవరో ఒకరిని కొంతమందిని వాడు పట్టుకొని కదలనీయకుండగా నువ్వంతా ఏం చేయాలంటే వారము దినాలు, ఈ వారం రాలేని నీ బిడ్డ కొరకు, నీ భర్త కొరకు ఈ రోజు నుంచి ప్రార్థన చేయి. నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు నా భర్త రాడు, ఎందుకు నా పిల్లలు రారు, ఎందుకు నేను వెళ్ళలేకపోతాను? కాదు, నీ మనస్సును కంప్లీట్గా స్పాయిల్ చేసి, మనసుని స్పాయిల్ చేసి నీ ఎదురుగా సమస్యను పెట్టి దేవుని దగ్గర రానికుండా చేస్తున్నాడు. అపవాది తంత్రములను ఎరగని వారముగా ఉండకండి, ఎరగలేని వారుగా ఉండకండి. ఇప్పుడు పిల్లలకి మనకి తేడా ఏంటి? చిన్నపిల్లలకి మనకి తేడా ఏంటి? మనం ఏం చేయగలమంటే గ్రహించగలము. పిల్లలు ఏది మంచి ఏది చెడ్డో గ్రహించలేరు. అలాగున దైవికముగా వాక్యపరంగా వాక్యము తెలిసిన వారుగా ఏది దేవుని చిత్తమో, ఏది అపవాది క్రియో, ఏది దేవుడు చెప్పాడో, ఏది సాతాను చెప్తా ఉన్నాడో గ్రహించవలసిన వారు ఉండాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే ఇది గ్రహింపులోకి వస్తారో,
ఎప్పుడైతే వాక్యపు గ్రహింపులోకి వస్తారో జీవితాలు ట్రాన్స్ఫార్మ్ చేయబడతాయి, జీవితాలు మార్పు చెందబడతాయి, కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. నీ కుటుంబము చిన్న పరలోకంగా ఉంటుంది, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది, నీ కుటుంబంలో నిత్యమైన సంపద ఉంటుంది. ఒబేదేదేము కుటుంబం అట, ఒబేదేదేము కుటుంబం అట ఆ దినాలలో సమృద్ధిగా ఆశీర్వదించబడిన కుటుంబం ఉంది. కారణం ఏంటంటే ఆ కుటుంబంలో దేవుని మందసము దగ్గర కుటుంబస్తులందరూ ప్రార్థన చేశారు, కుటుంబస్తులందరూ మందసాన్ని పట్టుకొని ఉన్నారు. నీవు నీ కుటుంబము దేవుని మందసమున్న చోటకి అనగా ఆరాధనకి నీవు నీ యొక్క కుటుంబంతో రాగలిగితే కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. జాగ్రత్తగా వినండి. అపవాది తంత్రములను ఎరగాలి. సింపుల్గా చెప్పాలంటే నువ్వు చర్చికి ఇలా ప్రయాణం అవుతావు, వెళ్ళాలని కరెక్ట్గా కొల్లయి వస్తుంది. అన్యులుగా ఉండినప్పుడు, లోకస్తులుగా ఉండినప్పుడు అదే కొలై సినిమాకి వెళ్ళే టైంలో వస్తే 4 బిందులు పక్కింట్లు ఎట్టి, ఒలే అక్క ఒలే చెల్లి నీకేదో తెత్తానులే అని చెప్పి ఆ అక్కకు ఆ చెల్లికి ఆ బిందులు ఇచ్చి సినిమా వేసే టైం కంటే 1 గంట ముందు వెళ్ళిపోయి ఆ బారుల మధ్యలో, ఆ ఇనుప సువ్వల మధ్యలో ఎలాడుతున్న దినాలు నువ్వు మర్చిపోయావేమో, నాకు మాత్రం మర్చిపోలేదు నేను. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ నీకు ఒక ట్యాబ్లెట్ వేస్తుంది. స్తోత్రం చెప్పండి. జ్వరం వస్తే ఏ ట్యాబ్లెట్ వేస్తాం? ఏ ట్యాబ్లెట్? చదువుకోకపోయి ఇది అందరికీ తెలుసు. కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పటికీ నీకు మనసులో ఒక ట్యాబ్లెట్ వేస్తాడు. ఏమని ట్యాబ్లెట్ వేస్తాడు తెలుసా? 8 గంటలకు ఆరాధన కదా, నువ్వు 9కి వెళ్ళినా పర్వాలేదులే అంటాడు. ఇంట్లో సోఫ మీద కూర్చొని ఏమంటాడు? పర్వాలేదులే అని ట్యాబ్లెట్ వేస్తాడు. అదేంటి 9కి వెళ్ళిపోతే ఎలాగా? 1 గంట లేట్కి వెళ్ళు, 9:30కి వెళ్ళినా పర్లేదులే, అతను ఏదో మాట్లాడుతుంటే వాక్యం టైంకి అందించుకున్నా పర్లేదులే అంటాడు. పర్వాలేదులే అని 9:30కు ట్యాబ్లెట్ వేస్తాడు. 9:30 కూడా అయిపోతుంది. 9:30 ఏమంది? 10 గంటలకు వెళ్తే ఒక అరగంట సేపు సుందరంగా స్వచ్ఛమైన వాక్యం వినేస్తానని 10 గంటలకు ఒక ట్యాబ్లెట్ వేస్తాడు. పర్వాలేదులే 10 గంటలకు వెళ్ళినని చెప్పి ఆ 10 గంటల ట్యాబ్లెట్ బలంగా పనిచేస్తుంటుంది. కనుక కరెక్ట్గా 10 గంటలకు బీపీ ఉన్న ఏ టైంకి వేసుకోవాలా? ఉదయం 8 గంటలకి 8 గంటలకే ట్యాబ్లెట్ వేసుకుంటాను. రాత్రి 8కి వేసుకోవాలంటే రాత్రి 8కి బీపీ షుగర్ ట్యాబ్లెట్, ఆ టైంకి ఆ ట్యాబ్లెట్ గుర్తొస్తుంది. నువ్వు దేవుని మందిరానికి రాకుండా నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే ట్యాబ్లెట్ నీ ద్వారా ఇస్తున్నాడు సాతానుగాడు. వాడు చాలా తెలివైనోడు. నీ ద్వారే నీకు మస్కా, నీకు ఇది రాసి బూడిద రాసి మాయ చేసి మస్కా చేసి నీ చేతే చెయ్యిస్తున్నాడు అంతాను. నువ్వు అనుకుంటున్నావు ఆ కారణం, ఈ కారణం, ఈ సమస్య, ఆ సమస్య. పిల్లరా, నేను దేవుని కోసం చదివిన దానికంటే సాతానుగాడు కోసం నేను చాలా ఎక్కువ చదివాను. సాతానుగాడి కోసం చాలా ఎక్కువ చూశాను. వాడి కోసము వాడు ఏం చేస్తాడంటే నిన్ను నెమ్మదిగా దేవుని యొక్క సరళతలో నుంచి, దేవుని యొక్క మార్గములో నుంచి, వాక్యములో నుంచి నిన్ను ఏదో ఒకలాగా పక్కకు లాగుతాడు. ఏదో ఒకలాగా. అర్థమవుతుందా? ఏటి రోజు యేసుబాబు కోసం చెప్తానంటే సాతానుగాడు కోసం సోదేస్తాడు అనుకోకు. నాకు అన్నీ తెలిసిన సంగతులే, నా కోసం కాదు. నీకే తెలియక నువ్వు నడుస్తూ అరటిపండు మీద కాలేసేస్తున్నావు, జారిపోతావు చెల్లి. సాతానుగాడు చాలా క్విక్ పడు. ఫస్ట్ది దేవుని ప్రజల మీద నిందిస్తూ ఉంటాడు. అంటే ఎవరైనా చక్కగా భక్తి చేస్తే వారిని ఆ భక్తి చేయకుండా, వినండి, స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. అపవాది ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. సీతంపేట పిల్లలు మీరు ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకోవాలా. మీరు స్ట్రాంగ్ ఉండాలన్న ఆశ, మిగతా వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ ఉండాలన్న ఆశ. మీరు స్ట్రాంగ్ ఉంటే నాకు ఒక కార్యం జరుగుతుంది. సిటీ సెంటర్లో స్ట్రాంగ్ అయిన పరిచర్య సంఘం కట్టొచ్చు.
మరి మిగతా వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ ఉండాలనుకుంటున్నాను, కానీ పాపం వాళ్ళకి దగ్గర బస్సులు దొరకవు, ఆటోలు దొరకవు, కార్లు దొరకవు, విమానాలు దొరకవు. ఇంటి వెనకాతలే ఉంటారు, వచ్చినప్పుడు మీకంటే కొంచెం వెనకాతలు వస్తారు అన్నమాట. వాళ్ళు భక్తి పరులు అనుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు. వారి కొరకు మాత్రమే చెప్తున్నాను. దేవుని ఎదుట ఎటట చదవండి, దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. స్తోత్రం చెప్పండి. ఎవడు అపవాది? అపవాది ఎవడు? అపవాది ఎవడు? తన తోటి సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఏం చేస్తాడంటే, ప్రార్థన చేసేవారి మీద, భక్తి చేసేవారి మీద, దేవునికి ఇచ్చేవారి మీద, దేవుని దగ్గరకు వచ్చేవారి మీద, మందిరానికి కొత్తగా వచ్చిన పాతవారైనా మందిరానికి వచ్చేవారి మీద, నువ్వు అలాగ వచ్చేస్తుంటే చర్చికి సంఖలో బైబిల్ ఎట్టుకొని వెళ్ళిపోతా ఉంది అంటారు. మనకి వినబడాలే అంటారు కొంతమంది. అనరా అంటారు. ఆడోళ్ళు బాగా సటర్లు వేస్తారు, బాగా గుచ్చుతారు. నీకు వినబడాలని మందిరానికి వెళ్తున్నప్పుడు ఆవిడ బైబిల్ ఒట్టుకుని వెళ్ళిపోతాను, ఎంత భక్తి పర్రాలో ఆ మాట విని నీకేమనిపిస్తుంది? చే ఏం భక్తిరా బాబా, ఏం చర్చిరా బాబా అని ఆ పూట చర్చి మానేస్తా. ఏం చేస్తాడు సాతానుగాడు? భక్తి చేసేవారి మీద నేరము మోపువాడు. ఫస్ట్ది అంటే భక్తి చేయకుండా, దేవుని దగ్గరికి రాకుండా మనుషులను చెరుపుతూ ఉంటాడు. ఫస్ట్ విషయం. రెండవది, దేవునికి చెందవలసినది, దేవునికి చెందవలసినది దేవునికి చెందకుండగాను, నీకు రావలసిన ఆశీర్వాదము నీ మీదకి రాకుండగాను, అటు దేవుని వైపు ఇటు నీ వైపు కూడా నష్టము కలిగిస్తూ నిన్ను నష్టపరుస్తున్నటువంటి సాతానుగాడు తంత్రాలు ఎరగండి. దేవుని దగ్గర తీసుకుని వద్దాం అనుకున్నావు, ఒక అర్పణ తీసుకుని వద్దాం అనుకున్నావు, ఒక కానుక తీసుకుని వద్దాం అనుకున్నావు, నువ్వు ఇయ్యాలనుకొని ఇంట్లో ప్రారంభించావు ప్రయాణాన్ని, కానీ చివరికి మందిరం దగ్గరికి వచ్చినప్పటికీ అర్పణంతా ఆవిరైపోతుంది. అర్పణ 10,000 కాస్త 1000 అయిపోద్ది. ఇదంతా ఎందుకు ఇయ్యాలా? ఏమనిపిస్తుంది? ఇదంతా ఎందుకు ఇయ్యాలా? అంత ఇవ్వకూడదు. కొంత అననీయ శబ్బరాలతో పరిశుద్ధాత్మ దేవుడు పేతురు రూపంలో మాట్లాడుతున్నాడు. పేతురు అంటున్నాడు వారితో, ఇదిగో మీరు పరిశుద్ధాత్మని ఎందుకు మోసపుచ్చారో, పరిశుద్ధాత్మని ఎందుకు మోసపుస్తా ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుని మోసపరుస్తా ఉన్నావు. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకుండా, దేవునికి చెందవలసింది చెందకుండా నిన్ను సాతాను ప్రేరేపిస్తా ఉంది. ఒకవైపు అయితే నువ్వు దానితో ఏకీభవించి దానితో మమేకమై ఏక మనసు గలవారై ఉండి మీరు పరిశుద్ధాత్మని మోసపరుస్తా ఉండడానికి మీరు ఎందుకు ఏకీభవించారో అని ప్రశ్న వేస్తాడు. ఇద్దరు ఏకీభవించి ఉన్న దినాన్ని ఆ దినాన్నే మట్టి పాలైపోయినారు పిల్లరా. రెండవది, దేవునికి ఇవ్వకుండా చేస్తుంది. నువ్వు ఎన్నోసార్లు అనుకున్న దేవునికి ఇవ్వాలని, ఇక్కడ కూర్చొని మీ అందరూ అనుకున్నారు ఇవ్వాలని, కానీ ఇచ్చే సమయం వచ్చినప్పుడు నిన్ను ఇయ్యనీయకుండా చేస్తుంది. ఇంకా బాధాకరమైన సంగతి చెప్తాను చూడండి. ఇంకా బాధాకరమైన సంగతి బైబిల్లో చదివారో లేదో నాకు తెలియదు, కానీ చూడండి, ఎఫెసీ పుస్తకం, ఎఫెసీలకు రాసిన బైబిల్ ఒక్కసారి చదివిన చెయ్యొద్దండి. బైబిల్ ఒక్కసారి కంప్లీట్ చేస్తున్న వాళ్ళు, అమ్మా బైబిల్ ఒక్కసారి పూర్తిగా చదివిన వాళ్ళు చెయ్యొద్దండి. రోయ్ వినబట్లేదా? మరి నెమ్మదిగా చెప్తే పలకట్లేదు, గట్టిగా చెప్తే పలకట్లేదు. సారీ, గలతీలకు రాసిన పుస్తకం 6వ అధ్యాయము ఖచ్చితంగా నిక్కచ్చిగా 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను. చాలు చదవండి, అందరు చదవండి. వాక్యోపదేశము పొందువాడు, అమ్మా అందరు చదవండి అమ్మా. గలతీలు రాసిన పుస్తకం 6:6 చెప్పండి. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో
భాగం ఇయ్యవలను, మోసపోకుడే, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవుని స్తోత్రం. మోసపోకండి. ఏంటంటున్నాడు? నువ్వు మోసపోతున్నావు, సాతాను మోసపరుస్తుంది, అపవాది నిన్ను రాంగ్ డైరెక్షన్ నడిపిస్తా ఉంది. వింటున్నారా? ఒక అక్కతో అన్నదంట, ఒక అక్కతో అన్నదంట, ఏంటి బైబిల్లో తెలుగులో చదువుతున్నాను వినండి, వాక్యోపదేశము పొందువాడు. వింటున్నారా? హలో, వింటున్నారా లేదా? వాక్యోపదేశం పొందువాడు అంటే వాక్యం వినేవాడు. ఎవరండి? అంటే మీరా నేనా? వాక్యం వినేవారు, వాక్యము చేత పోషించబడుతున్నవారు, వాక్యం చేత పోషించబడుతున్నవారు, బలపడుతున్నవారు, స్థిరపడుతున్నవారు. వాక్యోపదేశం పొందేవాడు, ఉపదేశించేవానికి అంటే బోధించేవానికి, వాక్యం బోధించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగము ఇయ్యవలను. ఇయ్యలొద్దా? చెప్పండి. ఏంటి ఎలా? ఏంటి వల్ల? చెప్పండి. మీ ఇంట్లో మంచి దోశ వేసుకొని నాకు మాడిపోయిన దోశ ఇవ్వండి, పాస్టర్ గారు మీకోసం ఫ్రై చేస్తామని చెప్పండి. బైబిల్ అడదిడ్డంగా చదవకండి. విద్యార్థి వినండి, కొంతమంది జాగ్రత్తగా వినండి. వాక్యోపదేశం పొందేవారు అంటే వాక్యం వినేవారు, వాక్యం చెప్పుచున్న వారికి మంచి పదార్థములలో భాగం ఇయ్యాలి, మోసపోకండి. ఏమని రాశాడు? వెంటనే ఏమని రాశాడు? మోసపోకండి, అది చేయకుండా మోసపోకండి అని చెప్పుతూ అంటున్నాడు. నేను చెప్తున్న మాట, కొంతమందిలో కొంతమంది, ఒక్కరు లేదా ఇద్దరు, కొంతమంది నాతో నిన్న రాత్రి ఒక సహోదరి చెప్పింది. వింటున్నారా? నిన్న ఒక సహోదరు నాతో చెప్పింది, అయ్యా మన చర్చిలోనే ఒక ఆమె మీకు కానుక ఇవ్వద్దండి అని చెప్పింది. ఇక్కడ కూర్చున్న మీ అందరూ ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అంటూ ఆమె చెప్పిందంట, నువ్వు ఎక్కడ రక్షణ పొందావు అక్కడ ఇవ్వండి అన్నదట. రక్షణ పొందిన చోట ఇవ్వమనుందా? వాక్యోపదేశం, వాక్యం విన్న చోట ఇవ్వమనుందా? నువ్వు ఇక్కడ హోటల్లో తినేసి పక్కన బిల్లు పే చేయి, ఇక్కడ తినేసి పక్కన పే చేసినట్టుగా ఉంది కదా. వింటున్నారా లేదా? ఖచ్చితంగా నిన్నే చెప్పింది ఆవిడ. ఒక్కరు చెప్పలేదు, ముగ్గురు చెప్పారు ఆమె పేరు. సాతానుగాడు ఎంత బలంగా వాడుకుంటున్నాడో చూడండి. సాతానుగాడు వాక్యానికి విరుద్ధముగా, దేనికి విరుద్ధంగా? వాక్యమునకు విరుద్ధముగా ఎలాగ పని చేస్తున్నాడో నాడు సంఘములో చూడండి. వాక్యాన్ని ప్రజల దగ్గరికి చేరకుండగా, వాక్యము అర్థం కాకుండా, వాక్యము గ్రహించకుండగా, వాక్యమును చేయకుండగా అపవాది తంత్రగొట్టుడై కన్ఫ్యూజ్ చేసి వాక్యమును కలిపి చెరిపి వాక్యములో లేనట్టుది బోధిస్తూ సంఘాన్ని తప్పుతోవలు నడిపిస్తున్న దుర్దినాలున్న సాతాను తంత్రములను ఎరిగిన వారు మీరు కావాలి. దేవునికి స్తోత్రం. అమ్మ, అర్థమవుతుందా? ఫస్ట్ది అపవాది నిన్ను దేవుని వద్దకు రానివ్వదు. రెండవది నిన్ను వాక్యానుసారముగా దేవునికి ఇయ్యనివ్వదు. దేవునికి చెందవలసినది దేవునికి చెందకుండగాను, నీ మీదకి రావాల్సిన ఆశీర్వాదం రాకుండగాను రెండవది చేస్తుంది. మూడవది, వింటున్నారా? మూడవది అపవాది తంత్రాల్లో మూడవది, నీ సహోదరుల మీద నింద మోపేవాడిగా. పిల్లరా, మీ అక్క నీ ఎదురుగా తప్పు చేసింది అనుకో, ఎదురుగా లేదా మీ చెల్లిని ఎదురుగా తప్పు చేసింది అనుకుందాం. ఏం చేస్తావు? హలో, మా అక్క తప్పు చేసింది అని చెప్తావే? అదే చెప్తారా?
ప్రేమ దోషములన్నింటినీ కప్పును. ప్రేమ ఏం చేస్తుంది? దేవుని పిల్లలు ప్రేమ కలిగిన వారై ఉండాల. ప్రేమ ఏం చేస్తుందంటే దోషములు కప్పుతుంది. అపవాది ఏం చేస్తుందంటే లేని దాన్ని తీసుకొచ్చి నింద మోపుతూ ఉంటుంది. నువ్వు ఎటువైపు ఉన్నావు, నువ్వు దేనితో ఏకీభవిస్తున్నావు అన్నది ఉదయకాల సమయంలో సందేశం అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అపవాది తంత్రములను, వాడి ఆలోచనలు ఎరగాలి. వాక్యం పూర్తిగా తెలిస్తే ఖచ్చితంగా నువ్వు అపవాదిని ఎదిరించగలవు. మూడవది, నింద మోపే జనాంగమా జాగ్రత్త. తోటి సహోదరుల మీద నింద మోపే పని అపవాది చేస్తూ ఉంటాడు. మూడవది. నాలుగో సీక్రెట్, మోషే ఫరో. వింటున్నారా? బైబిల్ తెచ్చిన వాళ్ళు చూపించాను. బైబిల్ తెచ్చిన వాళ్ళు అందరు తెచ్చారా? బైబిల్స్ అందరి చేతులు ఉన్నాయా? ఏ రఘు జాగ్రత్త. మోషే ఫరో. వింటున్నారా? మోషే దేవుని దగ్గరికి ప్రజలను నడిపిస్తున్నాడు. అవునా? దేవుని దగ్గర ప్రజలను నడిపిస్తున్నాడు. ఫరో ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర ప్రజలు వెళ్ళకుండా ఆపుతా ఉన్నాడు. ఈయన వెళ్తానంటే వీడు వద్దంటున్నాడు. మోషే నా ప్రజలతో వెళ్తానంటే ఫరో అంటున్నాడు వద్దంటున్నాడు. అప్పటికి మగవాళ్ళు అన్నాడు, ఆడవారు అన్నాడు, ఫ్యామిలీ అన్నాడు. అంతేకాదు చివరికి గొర్రె మేకలు ఎన్నో రకాలుగా ఏదో ఒక విధంగా కుటుంబంలో నుంచి కనీసం ఒక్క వ్యక్తినైనా నరకానికి తీసుకెళ్లాలన్నది అపవాది యొక్క ఉద్దేశం అయి ఉన్నది. కుటుంబంలో ఒక్క వ్యక్తినైనా నరకానికి తీసుకెళ్లాలన్నది అపవాది యొక్క ప్రణాళిక అయి ఉన్నది. జాగ్రత్త. నీ కుటుంబంలో ఒక్క వ్యక్తినైనా నరకానికి తీసుకెళ్ళాలి. ఒక్క వ్యక్తినైనా దేవుని దగ్గరికి రాకుండా ఆపగలగాలి. అర్థమవుతుందా? కుటుంబం అంతా దేవుని దగ్గరికి వచ్చేస్తే అపవాది రాజ్యం ఖాళీ అయిపోతుందని అపవాది ఏం చేస్తుందంటే కుటుంబంలో ఎవరో ఒకరిని పట్టుకొని దేవుని యొద్దకు రానికుండా చేస్తుంది. మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. దేవుని స్తోత్రం. పిల్లలు, ఒక సీక్రెట్ చెప్తున్నాను. నీ భర్త మందిరానికి రాలేదా? నీ పిల్లల మందిరానికి రాలేదా? తల్లిగా భార్యగా బాధ్యత ఏంటో తెలుసా? ఏంటి? ప్రపంచంలోనే మహాక్రూరుడైనటువంటి వాడు సౌలు. చాలా క్రూరుడు. అమ్మాయిలను చూడలేదు, ఆడవాళ్ళని చూడలేదు, ముసలి వాళ్ళని చూడలేదు, చిన్నపిల్లలని చూడలేదు. అందరు నీడుచుకొని పోయాడు. ముసలోలని కనికరం లేదు, పిల్లలని జాలి లేదు, వీళ్ళు ఆడపిల్లలు, వీళ్ళు యవన పిల్లలు, వీళ్ళు వదిలేద్దాంలే అని ఆడ మగ భేదం లేకుండా అందరు నిడుచుకొని పోతుండేవాడట. అలాంటి వాడు సంఘము ప్రార్థించినప్పుడు అలాంటి సౌలు పౌలుగా మార్చిన దేవుడు మీ చిన్న చిన్న మూర్ఖత్వంలో ఉన్నటువంటి వారు, చిన్న చిన్న అనాలోచనలు ఉన్నటువంటి మన కుటుంబంలో ప్రజలను దేవుడు మార్చలేడా? మార్చగలడు. మోకాల్లో సత్తువు లేక. ఏంటండి? మోకాలకి సత్తువు లేక, మోకాల్లో బలం చాలక, రోజంతా అలసిపోయి ప్రార్థన చేయలేక ఫెయిల్ అయిపోతున్నాం. కానీ సరైన రీతిలో కానీ ప్రార్థన చేస్తే నీవు నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. అపవాది వాడు పనివాడు చేస్తూ ఉన్నాడు. ఇది నువ్వు గ్రహించవలసిన వారై ఉన్నారు. ఈ వారం రోజులు ప్రార్థన చేయండి. ప్రభువా, నా బిడ్డలతో, నా భర్తతో, నా భార్యతో, నా కుటుంబంతో నేను నిన్ను ఆరాధించడానికి వెళ్ళాలి నాయన. ఫరోలాగా ఎవడు మా కుటుంబాన్ని ఆపినా మేము వాడిని ఎదురించుకొని వెళ్ళాలి అని చెప్పి ప్రార్థన చేయగలగాలి. 5వ సీక్రెట్ చెప్తాను చూడండి. అపవాది ఎలాంటి తంత్రగొట్టోడో చిన్న మాట చూపించాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అపవాది ఏం చేస్తాడంటే, స్తోత్రం చెప్పండి, నిన్ను వాక్యం చదవనిస్తాడు. వాక్యం చదువుతుంటాడు. వాక్యం చదివినప్పుడు నీ జీవితాన్ని వినండి, నీ జీవితాన్ని సరిచేస్తున్న మాట నీకు అర్థం కానట్టుగా, నీ జీవితంలో ఉన్న లోపాన్ని చూపిస్తున్న వాక్యము, వింటున్నారా? నీ జీవితంలో లోపాన్ని చూపిస్తున్న వాక్యము నువ్వు చదువుతున్నప్పుడు లేదా నువ్వు వినినప్పుడు దానిని అర్థమవుతా? ఆ లోపమును, ఆ బలహీనతను, నీలో ఉన్న లోపాన్ని వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నీలో ఉన్న లోపాన్ని సరిచేసుకోకుండా
సరిదిద్దుకోకుండా నిన్ను స్కిప్ చేపిస్తూ ఉంటాడు సాతానుగాడు. అర్థమైందా? వాక్యాన్ని చదువుతుంటాం, వాక్యాన్ని వింటుంటాం, వాక్యం వినినప్పుడు చదివినప్పుడు ఏం చేస్తాడంటే అపవాది దగ్గరికి వచ్చి పాస్టర్ గారు అలాగే చెప్తారులే, ఎవడికాడు ఉంది ఎక్కడ ఉంది తెచ్చేయడానికి, ఎందుకు అలా ఏటి అట్టా ఉందా ఇట్టా ఉందా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. వాక్యాన్ని నిన్ను స్కిప్ చేపిస్తూ ఉంటాడు. వాక్యాన్ని దాటి వెళ్ళిపోయినట్లుగా వాక్యము నీ హృదయంలో పడకుండా, వాక్యం అర్థం కాకుండా నీ మనస్సుని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు, కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంటాడు. అందుకే కొన్ని వచనాలు చదివినప్పుడు ఆ వాక్యం ఉన్నదా, ఆ వాక్యం అలాగుందా. చూడండి, ఆ అక్క ఏం చెప్తుంది? వాక్యం వినే చోట కానుకీయకుండా రక్షణ పొందిన చోట లేదండి. ఇక్కడ వాక్యం వినే చోట వాక్యానికి విరుద్ధంగా పనిచేస్తుంటాడు దేవుడు. వాక్యానికి విరుద్ధంగా వాక్యాన్ని కప్పుతూ నచ్చిన రీతిలో బోధిస్తూ ఎవరు బలహీనులో వారిని సంఘములో వాడుకుంటాడు. ఎవరు భక్తిలో బలహీనులో, వింటున్నారా? ఎవరు భక్తిలో, ఎవరు విశ్వాసములో, ఎవరు దేవుడికి దూరంగా ఉండి భక్తిహీనులుగా ఉన్నారో వాడిని వాడుకొని అంతటి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. వాడు బలహీనులు వాడుకుంటాడు, భక్తిహీనులు వాడుకుంటాడు. సంఘాన్ని అనగా నీ ఆత్మీయ జీవితాన్ని అనగా నీ పరిశుద్ధతను, నీ విశ్వాసాన్ని పాడు చేసి నిన్ను దేవునికి దూరంగా వాక్యానుసారంగా బ్రతకకుండా చేస్తాడు. 5వ విషయం. 6వ విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అపవాది తంత్రాలు. వాక్యాన్ని చూడండి. మొదటి పేతురు రాసిన మొదటి పుస్తకం, దయచేసి రాసుకోండి. పేతురు రాసిన మొదటి పుస్తకం, లేదా మన యూట్యూబ్ ఛానల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని వీక్షించండి. అద్భుతమైనటువంటి బలమైన వర్తమానం. పిట్ట కథలో, లేనిపోని కథలో స్టోరీలు ఉండవు. మీరు చూడండి, చాలా మంది యూట్యూబ్లో ఏదేదో స్టోరీలు రాసి సృష్టించి వీడియోస్ తీసి పెడతా ఉన్నారు. అంత రాంగ్, కల్పనా కథలు అవి. మొదటి పేతురు పుస్తకం 5వ అధ్యాయం 8వ వచనం. తీసారా? నిబ్బరమైన బుద్ధి గలవారై, వింటున్నారా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె. స్తోత్రం చెప్పండి. వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఎలాగున్నాడట? గర్జించే సింహము వలె. ఎవరిని మృంగుదునా అని. ఎవడని మింగుదునా? ఎవరిని పాడు చేద్దునా? ఎవరిని చెరుపుదునా? ఎవరిని పాపములోకి లాగుదునా? ఎవరిని మందిరానికి వెళ్ళనీయకుండా చేద్దునా అని గర్జించే సింహములాగా ఎలా తిరుగుతున్నాడు? మీ అపవాది, మీ యొక్క శత్రువైన అపవాది గర్జించే సింహములాగా తిరుగుతున్నాడు. వింటున్నారా? 5వ విషయము, అపవాది సింహములాగా ఉన్నాడట అంటూ వెతుకుతున్నాడు. ఎవరి కొరకు అంటే భక్తిహీనుల కొరకు, వాక్యము లోతుగా లేని వారి కొరకు, వాక్యము అర్థం చేసుకోలేని వారి కొరకు, బలహీనుల కొరకు వెతుకుతున్నాడు. ఈ బలహీనులు పట్టుకొని ఈ సాతానుగాడు లోకములోకి, పాపములోకి తీసుకొని వెళ్ళాలని వాడు గర్జించు సింహములాగా ఉన్నాడు. ఇంకొక అద్భుతమైన మాట చూపిస్తాను చూడండి. హబక్కూకు గ్రంథము 771లో ఉంటుంది చూడండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఎందరినమ్మా? ఎందరినమ్మా? రైట్. వాడు గాలం వేసి వాక్యాన్ని చదవండి. వాడు గాలం వేసి, అమ్మ 771 పాత నిబంధన,
వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు మానవులందరినీ గాలముతో గుచ్చి లాగి చదవండి. ఉరులు వగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలతో వాళ్ళు కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. జాగ్రత్త వినండి. వాడట గాలం వేసి గుచ్చి లాగి వలలో వేసుకొని గుచ్చి లాగి వలలో వేసుకొని ఏం చేస్తున్నాడు? వల వేసి గుచ్చి లాగి ఏం చేస్తున్నాడు? హలో, గుచ్చాడా లేదా? నీకేదో చిన్న సమస్యను తీసుకొస్తాడు. చిన్నదే. ఎంత? ఒక అక్క గుర్తొస్తుంది. చాలా మంచి అక్క. దెయ్యాలు అట్టుకొని వచ్చింది. ఆ అక్క ఆవిడ అట్టుకొచ్చింది, వాళ్ళ అమ్మాయి అట్టుకొచ్చింది, వాళ్ళ అమ్మ అట్టుకొని వచ్చింది. ముగ్గురికి ప్రార్థన చేశాను, ముగ్గురిని దేవుడు విడిపించాడు. ఇలాగే ప్రార్థన అవుతుంది. ఆదివారం అలా కుర్చీ ఏదో ఖాళీగా ఉందట. ఆ కుర్చీ నాకెందుకు లేదు, నన్ను వెనకాల కుర్చీ మీద ఎందుకు కూర్చోమన్నదని మానేసింది ఆ అక్క. ఆవిడ పక్కన కూర్చోండి, నేను అర్హురాలు కాదా, నేను ముందు వరుసలో కూర్చోకూడదా అని చచ్చి మానేసింది. ఇంకో అక్క భోజనం కొరకు మానేసింది. ఇంకొక అక్క అన్నం లేనో చేతులు ఎత్తండి. మధ్యాహ్నం ప్రతి సండే మీరు ఎక్కడ భోంచేద్దరు కానీ రండి. నిజంగా చెప్తున్నాను, నాతో కలిసి భోంచేది. ఒకవేళ ఇంట్లో అన్నం లేకపోతే రండి. ఒక పూట తిండికి ఆమె మానేసింది. నాకు చెప్పలేదు భోజనం ఈరోజు అని. తప్పేముంది? అమ్మా భోజనం పెడతాం, అమ్మా భోజనం పెడతాం, అమ్మా భోజనం పెడతాం, బాబు భోజనం పెడతాం, నాయనా భోజనం పెడతాం. ఇంక ఇదే పని నా డ్యూటీ. ఇంక వాక్యం వద్దు, సువార్త వద్దు, మందిరాలు వద్దు, ఏమీ చేయను. చర్చిలో భోజనం పెడితే ఇంటికి వచ్చి బొట్టేట, అమ్మా రేపు భోజనం, అక్క రేపు భోజనం, నాయనా రేపు భోజనం. ఇదే చెప్తాను. ఇంకా ఏంటి చర్చిలో చెప్తే అర్థం కాదండి? చెప్పండి మాట్లాడరేట్లేదు మీరు. ఓహో, మీరు కూడా అలాగే అనుకుంటూ మానేస్తున్నారేమో కావాలా. అందుకే దొంగ కలిసి దోసుకుంటాడు ఊరిని. నాకు చెప్పలేదు. 6 నెలలు సంవత్సరం అయింది చర్చికి రావడం మానేసింది. ఏమా ఏం చెప్తున్నాను తెలుసా? చిన్న విషయాలకి నీ మనసులో చిన్న గుచ్చుకున్నట్లుగా, చిన్నది అంటదంతే, సేమ ఇలా కుట్టినట్టుగా అంతే. చిన్న విషయానికి దేవునికి దూరం చేస్తాడు వాడు. గుచ్చి అలా చిన్నగా గుచ్చుతాడు. మనసుకి నొప్పి అనిపిస్తుంది. నాకు చెప్పలేదు, ఫుడ్ కోసం చెప్పలేదు, అయ్యో నాకు కుర్చీ ఇవ్వలేదు, అయ్యో నన్ను గౌరవించలేదు, అయ్యో నన్ను గుర్తుపెట్టలేదు. ఏంటి? గుర్తు, గౌరవము, ఘనత పరలోకంలో దొరకాలి మనకి. ఇక్కడ ఎందుకండి? ఇక్కడ ఎందుకు గుర్తు, గౌరవం? మనుషులు అన్ని పెడితే మంచోళ్ళు అంటారు, పెట్టకపోతే చావు కోరుతారు. పెడితే మేలు కోరుతారట, పెట్టకపోతే చావు కోరుతారట. ఎందుకు? అలాంటి వారి మధ్యలో ఘనత, గుర్తింపులు ఎందుకు? చిన్న విషయాలకి నిన్ను గుచ్చుతుంటాడు సాతానుగాడు. ఇది దేవుడు చేసే పని కాదు, సాతాను గుచ్చింది. వాళ్ళు మానేశారు. ఓకే, తర్వాత ఏం చేస్తున్నాడు? లాగుతా ఉన్నాడు. ఏం చేస్తాడంటే నెమ్మదిగా నిన్ను పాపంలోకి లాగుతాడు. ఎవరో ఒక రూపంగా పాపంలోనికి లాగుతాడు. తర్వాత ఏం చేస్తాడంటే వలలో ఉరులు వగ్గి వలలో వేసుకుంటాడు. వాడు వలలో మనల్ని వేసుకుంటాడు. పాపం అనే వలలో, లోకం అనే వలలో, ఆశలు అనే వలలో, చదువు అనే వలలో, అందం అనే వలలో, ధన సంపాదన అనే వలలో మనల్ని వేసుకొని వాడు ఏం చేస్తాడట? మొత్తానికి మన దేవుడికి దూరం చేసి పక్కకెళ్ళి ఏం చేస్తాడట? సంతోషపడి ఈరోజు సత్యాన్ని చర్చికి వెళ్ళకుండా చేశాను అనుకొని డ్యాన్స్ వేస్తుంటాడు. ఈరోజు వర్మగోడిని ఎలాగా చర్చికి వెళ్ళకుండా చేశాను కదా అనుకొని గెంతులు వేస్తుంటుంటాడు. నిన్ను పట్టి లాగి పక్కకెళ్ళి ఏం చేస్తాడట?
గంతులేస్తుంటాడు. మనం దేవుని మందిరానికి దూరం అయితే గంతులేస్తుంటాడు. సువార్త పాడైతే గంతులేస్తాడు. ప్రజలు పాపంలోకి వెళ్ళిపోతే గంతులు వేస్తాడు. ఏదో ఒక విధంగా దేవుని సొమ్ముని నువ్వు దాస్తూ ఉంటుంటే, దొంగిలిస్తూ ఉంటే దాన్ని చూసి పక్కకు వెళ్ళి గంతులేస్తుంటాడు. పలనుడు ఇలాగా, పలనుడు అలాగా, పలనామిలాగా, పలనామి ఇలా పాడు చేశాను, పలను నిలపాడు చేశాను అని పక్కకు వెళ్ళి వాడు గొంతులు వేస్తూ ఉంటాడు. జాగ్రత్త, అపవాది తంత్రములు ఎరగండి. వాక్యం ఎరగడం ముఖ్యం కాదు, వాక్యం తెలుసు, కానీ నీ శత్రువు ఏమై ఉన్నాడో, వాడిని ఎలాగ దేవునికి దూరం చేస్తున్నాడో జ్ఞానముతో వివేచనతో ఎరగండి. ఉదయకాల సమయంలో ఎరగకపోతే చాలా నష్టపోతుంది, చాలా నష్టపోతుంది. ఇంకో మాట చెప్తాను చూడండి. ఈరోజు ప్రార్థన చేయాలనుకో, ఈరోజు ఒక టైం పెట్టుకో, 10 గంటలు ప్రార్థన చేయాలనుకో. 10 గంటలకే సమస్య ప్రారంభించబడుతుంది. 10 గంటలకే ఏదో ఒక ఫోన్ వస్తుంది, 10 గంటలకే ఏదో పిల్లలు ఏడుస్తారు, 10 గంటలకే భర్త వస్తాడు, 10 గంటలకే వంట ఆగిపోద్ది, గ్యాస్ అయిపోతుంది, కరెంటు పోతుంది, ఏదో ఒక సమస్య వస్తుంది. నిన్ను కన్ఫ్యూజ్ చేసి 10 గంటలకి ప్రార్థనలో ఉండకుండా చేస్తాడు. ఇది సాతాను యొక్క తంత్రాలని ఎరగండి. అర్థమవుతుందా? మిమ్మలను దేవుని దగ్గర సరిగా నిలబడకుండగా, మందిరానికి వెళ్ళకుండగా, వెళ్ళిన మీరు మందిరానికి ఇవ్వకుండగా, వెళ్ళిన మీరు మందిరానికి ఇస్తున్నప్పటికీ కూడా దానిలో కొంత కుదిలించుకొని తగ్గించుకొని సంపూర్ణంగా ఇవ్వనివ్వకుండగా ఏదో ఒక విధంగా మనస్సులను పాడు చేస్తూ వాడు పక్కకు వెళ్ళి ఏం చేస్తున్నాడంట? వాడు పక్కకి వెళ్ళి నీకు వల వేస్తాడు. ఏ వల? జాబ్ అని వల వేస్తాడు. ఆదివారం జాబ్ అని వల వేస్తాడు. వల వేసి ఏంటంటాడు? పక్కకి వెళ్ళి గంతులేస్తుంటాడు. చర్చికి వెళ్ళలేదు. ఒక్క దినం దేవుని మందిరంలో గడుపుట 1000 దినములకు శ్రేష్టం. ఆ ఒక్కరోజు నీ మీదకి రావాల్సిన ఆశీర్వాదాన్ని, ఆ ఒక్కరోజు దేవుని దగ్గర పొందవలసిన దీవెనను నీ మీదకి రాకుండా వాడు వల వేసి పక్కకి వెళ్ళి ఏం చేస్తున్నాడట? ఇది నీకు అర్థం కాక, ఇది నీకు తెలియక, నేను చేయలేదులే, నేను చక్కగా పాడు చేశానులే, లేకపోతే నేను వెళ్ళలేదులే, లేకపోతే ఇవన్నీ అనుకుంటున్నావు. కాదు, నీ మనస్సును పాడు చేస్తూ క్రీస్తుకి, దేవునికి, మందిరానికి, సన్నిధికి, వాక్యానికి, ఆయన యొక్క ప్రసన్నతకు, దేవుని అభిషేకానికి నేను కంప్లీట్గా దూరం చేసి వాడు పక్కకి వెళ్ళి గంతులేస్తున్నాడు. వాడు గంతులేడు నేను చూస్తూ ఉన్నాను. నేటికి 15 సంవత్సరాలు బట్టి ఇక్కడ గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటుంటాయి, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. చనిపోయిన వారు లేచినారు, కుంటివారు నడిచినారు, మోగువారు మాట్లాడినారు, చెవిటి వారు విన్నారు. ఇవన్నీ చూసి కొంతమంది గుడ్డివారయ్యారు. నీ కళ్ళుకి అంధకారాన్ని కలుగు చేశాడు. ఏం చేశాడు? అన్ని కార్యాలు చూసిన తర్వాత గెహాజీ ఏమయ్యాడంటే, దేవుని సేవకుడైన ఎలీషా మీద ఉన్న అభిషేకాన్ని చూడలేక గెహాజీ గుడ్డితనం అయ్యింది. సైతాన్ కనుమరుగు చేశాడు. ఒక్క మాట చూపిస్తాను చూడండి, వెతుకుతున్నాను. ఒక్క మాట, అద్భుతమైన మాటను చూపించాలని ఆశపడుతున్నాను ప్రియులారా. ఒక్క మాట చివరి మాట నేను కూడా ప్రభు సన్నిధిలో ఎక్కువ ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ సంవత్సరం మరి ఎక్కువగా సువార్త చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని కొరకు నమ్మకమైన రోషము గలవారునను దేవుని కొరకు సంపాదించాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. దేవుని పనిని అడ్డుకుంటున్న సాతాను యొక్క క్రియలను ఒక చోట ఉంటుంది. మీరు దేవుని శక్తిని కానీ చూడండి, అద్భుతమైన మాట చూపించి ముగిస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం, అద్భుతమైన మాట అండర్లైన్ చేసుకోండి. 22:29. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. చాలు చదవండి, అందరూ చదవండి. అందుకు యేసు ప్రభు చెప్తున్న మాట, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడతా ఉన్నారు. లేఖనాలు గాని, తర్వాత దేవుని శక్తిని గాని, స్తోత్రం చెప్పండి, దేవుని శక్తిని ఎరగక మీరు పొరబడతా ఉన్నారు. వాక్యము ఎరగక, లేఖనాలు ఎరగక, వాక్యం అర్థం కాక పొరబడుతూ ఉన్నారు మీరు.
అంతేకాదు దేవుని శక్తి తెలుసుకోక మీరు పొరపడుతూ ఉన్నారు. మీకు దేవుని శక్తి అర్థం కాకుండా, దేవుని శక్తి మీ మీదకి రాకుండా అపవాది నిత్యము వాడు ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. వింటున్నారా? మీకేం అర్థం కావట్లేదంటే దేవుని శక్తి కానీ లేఖనం కానీ అర్థం కాకుండా అపవాది నీ కళ్ళకు కనుమరుగుగా, నీకు అర్థం కాకుండా నిన్ను మోసపరుస్తూ ఉన్నాడు. చెవులు తెచ్చిన స్తోత్రం చెప్పండి. చెవులు తెచ్చారా? చెవులు తెచ్చారా? నువ్వు పొరపడుతున్నావు, నీవు నష్టపోతున్నావు. దేనికట అంటే దేవుని శక్తి తెలియక, తర్వాత లేఖనాలు వాక్యము తెలియక మీరు పొరపడుతూ ఉన్నారు. మనం అందరూ కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నామంటే వాక్యము తెలియక. ఇప్పుడు చెప్పానా, వాక్యం వినే చోట కానుకివ్వాలి, పదవంత కానీ కృతజ్ఞత కానీ. ఎవరో కమ్మ వాక్యం తెలియక అల్లక్కడి ఇల్లు ఎక్కడియో ఎక్కడెందుకు ఇచ్చో వాక్యము తెలియక పొరపడుతున్నాం. మిగిలిన వారు స్తోత్రం చెప్పండి. అమ్మ అర్థమవుతుందా? వాక్యమును తెలుసుకోవాలి, దేవుని శక్తిని తెలుసుకోవాలి. ఈ రెండు అర్థం కాకుండా అపవాది ఏం చేస్తాడంటే నీ మనస్సుని చెరిపేస్తాడు. ఏమంటా తెలుసా? వాక్యం కొరకు మాట్లాడినప్పుడు పాస్టర్ గారు ఎప్పుడు ఆ వాక్యమే చూపిస్తారండి అంటారు. కిందకి వెళ్ళి ఇక్కడే మాట్లాడతాడు. గేట్లు తీసినట్టే ఆడొచ్చేసి ఓ మై డియర్ ఫ్రెండ్ కమ్ వెల్కమ్ అనుకుని నీకు కూడా రెడీగా ఉంటాడు గేట్ దగ్గర. వెళ్ళినట్టునే అతడు అలాగే చెప్తాడు, లేరా నువ్వు ఇట్టాగే చేయరా అని చెప్తాడు. లేఖనము తెలియక, వాక్యము తెలియక, దేవుని శక్తి తెలియక పొరబడుతూ మిమ్మల్ని మీరు నాశనము చేసుకుంటున్నారు. దేవుడు మీ మీదకి మీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం మీ మీదకి రాకుండా అపవాది మొదటి నుంచి ఆ పని చేస్తూనే ఉన్నాడు. ఆదాం మీదకి రావాల్సిన ఆశీర్వాదం రాకుండా అడ్డుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భూమి మీద బలంగా పనిచేస్తున్నాడు. నాడు సంఘాల్లో కూడా పనిచేస్తూ అనేకులను దేవుని మీదకి రాకుండా చేస్తూ ఉన్నాడు. అపవాది తంత్రములను ఎరిగేవారు కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? వాడు నిన్నేం చేస్తాడంటే ఆదివారం ఏదో ఒక పని పెడతాడు నీకు, రాని కూడా చేయాలా. వెళ్ళొద్దంటే మానేస్తావా? నువ్వు డైరెక్ట్గా వచ్చి వెళ్ళొద్దంటే మానేస్తావా? అప్పుడు అనుకుంటావు నెలలోకి యేసుబాబు ఉన్నాడు, సాతానా వెనకకి వెళ్ళు అంటావు. డైరెక్ట్ వచ్చి మాట్లాడు. ఆడికి తెలుసు నువ్వు డైరెక్ట్ మాట్లాడితే వినవని. డైరెక్ట్గా వచ్చి చెప్తే నువ్వు వినవని తెలుసు. ఆడికి ఏం చేస్తాడు? అడ్డదిడ్డంగా వచ్చి చెప్తాడు. అర్థమవుతుందా? ఆదివారం దేవుని మందిరానికి, ఆరాధనకి, ప్రార్థనకి, ఈయటానికి, ఆయన పని చేయటానికి, మహింపరచడానికి వాక్యము కానీ దేవుని శక్తిని కానీ ఎర్రగకుండా అంటే అర్థం చేసుకోకుండా మన మనస్సులను గలిబిలి చేస్తూ వాడి పనిని వాడు చేసుకుంటూ దేవునికి దూరంగా చేస్తాడు. కనుక చివరి దినాల్లో బహు జాగ్రత్త గలవారమై, వాక్యమును పట్టుకున్న వారమై, సమయమును పోనీయక దేవుని ఆరాధించేవారై ఉండాలని దేవుడి సన్నిధిలో వాక్యం చెప్తుంది. అపవాదిని ఎదిరించాడు. చివరి మాట యాకోబు పుస్తకం 4:7 కనుక అన్నిటి యొక్క సారాంశాన్ని చివరి మాటగా చెప్పి ముగిస్తున్నాను. యాకోబు రాసిన పుస్తకం 4:7 కాబట్టి ఏటట యాకోబు రాసిన పుస్తకం 4:7 కాబట్టి దేవునికి లోబడుండుడి, అపవాదిని ఏటట చెప్పండి. అపవాదిని ఏం చేయాలా? అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు చెప్పండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. అర్థమవుతుందా? అపవాదిని ఎదిరించాలి. ఇప్పుడు నేను ఏవైతే విషయాలు చెప్పానో, ఏదైతే వాక్యం చెప్పానో, ఏదైతే మెసేజ్ చెప్పానో దాని అంతటిని బట్టి వాడిని ఎదిరించినప్పుడు వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. అంతే తప్ప వాడిని ఎదిరించలేనంత వరకు కూడా. ఇప్పుడు ఎవరు అందే ఒక అమ్మ, ఇప్పుడు ఈ అమ్మ ఉంది వచ్చి కొత్తగా వస్తుంది. అమ్మ ఏం పేరు? నీ పేరు గౌరీ. ఇంకో గౌరీ ఉందండి, సీనియర్ గౌరీ ఒక ఆవిడ ఉంది, నువ్వు జూనియర్. ఇంకో గౌరీ ఉంది, అలా అక్కడే గౌరీ ఉంది. ఓకే రైట్. ఈ పాప కొత్తగా వస్తుంది.
అమ్మా కానికి ఇయ్యొద్దు అన్నారు అనుకో, నువ్వేం చేయాలా? వాక్యం విన్నావు కదా, ఏం చేయాలా? ఎదిరించాలి. స్తోత్రం చెప్పండి. వాక్యము కానీ దేవుని శక్తిని కానీ, లేఖనము కానీ దేవుని శక్తిని కానీ ఎర్రగాకే పొరబడుతున్నారు. మీరందరూ ఎందుకు పొరబడుతున్నారంటే వాక్యము తెలియక, బలమైన వాక్యము అర్థం కాక పొరబడుతూ భక్తిహీనులుగాను బలహీనులుగాను వాక్యానికి వృద్ధంగా జీవిస్తున్నారు. దానిని ఎదిరించవలసిన వారమై ఉన్నాము. మనమందరం అపవాదిని ఎదిరిస్తేనే వాడు వెళ్తాడు. అంతవరకు వాడు ఎక్కడికి ఎక్కడున్నట్టుగా అప్పుడు మన పక్కన ఉంటాడు. మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ, మిస్గైడ్ చేస్తూ, వాక్యము అర్థం కాకుండా చేస్తూ మనలను దేవునికి దూరంగా చేస్తూ ఉంటాడు. వాడిని ఎదిరించాలి. దేవుని స్తోత్రం. ఏం చేయాలా? కనుక రోమిల రాసిన పుస్తకం 16 ఉంటుంది. అపవాదిని శీఘ్రముగా నువ్వు చితగదొక్కాలి. అపవాదిని, సైతాన్ని నువ్వు తొక్కాలా. అపవాదిని దెయ్యం పట్టణాలు చూస్తే భయం, దెయ్యం పట్టణం చూస్తే జ్వరం, ఇవన్నీ చూసి నువ్వు నూతన శక్తిని, బలాన్ని పొందుకోవాలి. ఈ దినాలు, చివరి దినాల్లో దేవుడు నీకు దైవికమైన వివేచన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అంత్య దినాలలో కల్వరి సంఘం అందరికీ అంత్య దినాలలో ఆత్మల వివేచన, వాక్యపు వివేచన, సైతానును వివేచించే ఆ వరం దేవుడు మనందరికీ దినాలలో బలముగా ఇచ్చునుగాక. వాడిని ఎదిరిద్దాం. దేవుని స్తోత్రం. అందరు లేచి నిల్చుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అపవాదిని ఎదిరించే శక్తి అయ్యా, వాడి యొక్క క్రియలను గ్రహింపు శక్తిని, లేఖనాలను గ్రహించే శక్తిని, దేవుని శక్తిని అయా గ్రహించే ఆ యొక్క శక్తిని మాకు చివరి దినాల్లో దయచేయి ప్రభు. వాడు మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ, మందిరానికి వెళ్ళకుండా, దేవుని పని చేయనివ్వకుండా, దేవునికి ఇస్తున్న దానిని ఇయ్యనీయకుండా, దేవుని యొద్దకు వస్తున్న ప్రజలు ఆటంకపరుస్తూ ఫరోలాగా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో ఏలుబడి ప్రభుత్వాలు చేస్తున్నాడు నాయన. వాడి ప్రభుత్వాలు, వాడి ఏలుబడి, వాడి యొక్క ఉద్దేశాలన్నీ లయమైపోవునుగా కనిపిస్తుంది. అయ్యా, అపవాదిని శీఘ్రముగా చితగా తొక్కగలిగిన, వాక్యం బట్టి బలము పొందుకొని వాక్యానుసారంగా జీవించే శక్తి సంఘములో బిడ్డలందరికీ దయచేయి. చివరి దినాలలో నూతన బలముతో నింపునాయి, నూతన శక్తితో నింపునాయన. అపవాది తంత్రములను ఎదురించే శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అపవాది తంత్రములను, అపవాది రాజ్యాన్ని కూలద్రోయగలిగిన అయ్యా, వాడి యొక్క తంత్రాలను లయపరచగలిగిన బలమైన శక్తి సంఘములో అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవుని పనిని పాడు చేస్తూ, దేవుని యొద్దకు వస్తుందని అప్పు చేస్తూ, ప్రార్థనకు ఆటంకంగా, పరిచర్యకు ఆటంకంగా, సువార్తకు ఆటంకంగా నిలబడుతున్న ప్రతి వ్యక్తి, ప్రతి శక్తి నేల మట్టుగా కూలిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీ ఆత్మతో అందరినీ నింపు. చివరి దినాలలో అందరినీ పరిశుద్ధాత్మ శక్తితో నింపునాయన. వాక్యమనే ఆ శక్తితో, వాక్యమనే బలముతో నింపు ప్రభు. తండ్రి, వివేచనాత్మ, నువ్వు నా పేతురు వచ్చి యేసయ్య మీతో మాట్లాడినప్పుడు సాతానా వెనకకు వెళ్ళు అని ఎలాగా నువ్వు మాట్లాడావో ప్రభు, అలాంటి దైవిక వివేచన సంఘ బిడ్డలందరికీ, ఇక్కడే కాదు ప్రభా, సార్వత్రిక క్రైస్తవ సంఘానికి దయచేయండి. ప్రపంచ దేశాల్లో క్రైస్తవులందరికీ అయ్యా వివేచనాత్మ అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మీ కృప చేత, బలము చేత, లేఖనపు శక్తి చేత నింపి నడిపించిన అపవాదిని ఎదిరించగలిగి ఎదురాడి నిలబడి శక్తిని, బలాన్ని దయచేయమని, అతి పరిశుద్ధాత్మ అభిషేకము, బలము, ఆత్మలో బలము దయచేయమని ప్రభా కృప చూపించమని యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. అందరూ ఆమె కలిపి ఆమె చెప్తాం. ఆమెన్.